ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మనం 5వ మాట, సిలువలో పలికిన 5వ మాట మనం మాట్లాడుతున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనంలో నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను అని. లేఖనంలో నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానని దేవుడు అనుచున్నారు కదా. దేవుడు నిజంగానే తప్పికొంచుంటారా? దేవుడికి నిజంగానే దాహం వేసిందంటారా? మనం మనుషులమైతే, మన మనుషులం కాబట్టి మనకి దాహం వేస్తుంది. ఎందుకంటే అంత శ్రమలు అంత పడ్డాం కాబట్టి మన శరీరంలోనూ నీరు, రక్తం అంతా పోయింది కాబట్టి మనకి దాహం వేస్తుంది. కానీ దేవుడి అర్ధరాత్రి 12 తర్వాత నుంచి శ్రమలు పడి శిలువ మీద 6 గంటలు తను వేలాడుచుండు కూడా అంత కష్టంలో కూడా దానికి దాహం వేసిందంటారా? అయితే ఈ దాహంలో కొన్ని మనము బైబిల్లో కొన్ని చూద్దాము. తప్పిగుంట కీర్తనలు 42:1-2 వచనాలు నేను చదువుతానండి. దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవంగల దేవుని కొరకు తృష్ణ అంటే కూడా దాహమే అన్నమాట. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను. దీనిలో మీకు ఏమి దాహం కనిపిస్తుంది? దుప్పి నీటి వాగుల కొరకు. దుప్పి నీటి కోసము అడవి మొత్తం తిరుగుతూ ఉంటుందంట. ఎక్కడ వాగు కనిపిస్తుందా, ఎక్కడ ఇది మనం మాట్లాడదాం. ఉన్న చోట అక్కడ ఒకవేళ ఎక్కడ వాగులు ఉంటే సింహాలు, పులులు ఉంటాయి. అక్కడికి వెళ్ళాయంటే అవి వాటికి ఆహారం అవుతాయి. కానీ అది వెతుకుతూ ఉంటుంది. ఎంతలా వెతుకుతూ ఉంటుందో కదా. అలాగా మన ప్రాణము, మన రక్షణ కోసము మనం అలా తప్పికొని జీవిస్తున్నామా? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదనని మనం తప్పికొనుచుండాలంట. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, మనం ఎంత తీరిగ్గా కారణాలు చెబుతూ మనకి ఎన్నో దేవుని సన్నిధికి రావాలంటే చాలా కారణాలు అనిపిస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, తప్పికొనుచుండండి నా సన్నిధికి రావటానికి. నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు గడపాలి, ఎప్పుడు నేను కనపడాలని మనం ఆతృత చెందాలంట. అది ఒక తప్పిక. ఇంకోటి కూడా ఉంది. కీర్తనలు 63:2 నీ బలము నీ ప్రభావం చూడవలెనని పరిశుద్ధుల యందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఉండి నా దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొనిచున్నది. నీళ్ళు లేక ఉండిన దేశమందు అంటే మనకి అసలు దేవుని సువార్త లేని దేశాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో మనకి దేవుడు అన్ని రకాలుగా, మనకి యూట్యూబ్ అని అదని ఇదని దేవుడు వాక్యం ఎంతగానో మనకి బలపరుస్తుంది. అయినా మనకి అవి ఉచితంగా వస్తున్నాయి కాబట్టి నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నాం. అయితే నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. మన దేవుని కోసం ఆతృత అనేది మనకి ఉండాలన్నమాట. అక్కడ అదో రకమైన దప్పిక అనమాట. అయితే మత్తయి సువార్త 5:6 నీ కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుని కొరకు ఆకలి దప్పులు, నీతి కొరకు, మనం నీతి కొరకు ఆకలి దప్పులు కనుగొన్నప్పుడు దేవుడు వాళ్ళని తృప్తిపరుస్తారంట. మనలో ఆ నీతి ఉందా? నీతిగా జీవిస్తున్నామా? మనం నీతి కోసము తప్పికొని జీవిస్తున్నామా లేదో సరే మనం పరిశీలన చేసుకుందాం. అయితే యోహాను సువార్త 4:6 యోహాను సువార్త 4:6 4:6 నుంచి 14 వరకు అదేంటి, ఒక స్త్రీ యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దారిలో వెలుచున్నప్పుడు ఆయనకి దాహం వేస్తుంది. ఆ బావి దగ్గరకు వస్తారు. నిజంగా దాహం వేసే బావి దగ్గరకు వచ్చారంటారా? సమరయ స్త్రీకి దానికి నిత్య జీవం నిచ్చుటకు దాహం అనే పేరుతో యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళారనమాట. ఆ సమరయ స్త్రీని రక్షణలోకి దింపడానికి కోసము యేసుక్రీస్తు దాహం అనే పేరుతో అక్కడ ఉండి నాకు దాహం కావాలని అన్నప్పుడు ఆ సమరయ స్త్రీ అంటది, మేము యూదులము,
మేము సమరయులు, మీరు యూదులు కదా, మేము మేము ఎలా అని వాళ్ళకి మనకి మధ్య సాంగత్యం ఉండదు కాబట్టి నేను ఎలా అని అడుగుతుంది. అయితే దేవుడు అంటాడు, యూదుల సమయంలో సాంగత్యం ఉండదు కాబట్టి నన్ను అడుగువాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలము ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పటికి ఆమెకి అర్థం కాదు. అయ్యో నేను తోడలేకపోతున్నాను, బావి లోతుగా ఉన్నది, నాకు ఆ నిత్యజీవం మీద ఇవ్వండి, నా పిల్లలు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పశువులు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయి అంటుంది. అయితే దేవుడు అంటాడు అని అప్పుడు తనని యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని కూడా సమరేశ్వరి ప్రశ్నిస్తుంది. అయితే అందుకు యేసు అంటాడు, నీ నీళ్లు త్రాగువారు మరలా దప్పికొంటారు, కానీ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇప్పుడు దప్పికొనడు. నేను వానికి నిచ్చు నీళ్లు నిత్యజీవమకై వాటిలో ఊరేడే నీటి బుక్కలుగా ఉండదని ఆమెతో చెప్పాను. అప్పుడు దేవుడు ఆమెని ఒక క్వశ్చన్ వేస్తాడు. నీ పెనుండి తీసుకుని రమ్మన్నప్పుడు ఆమె నాకు ఎవరు లేరని నిజం చెప్పినప్పుడు అప్పుడు ఆమె నిజాన్ని తెలుసుకొని ఆయన నిజమైన దేవుడిగా ఆమె పరిగెత్తుకుంటా ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్తుంటుంది. అలాంటి జీవితం మనలో ఉందా? అంతలా తప్పికొనే జీవితం మనలో ఉందా? ఆమె వెంటనే తన ఊర్లో వెళ్ళి అందరికీ చెప్పింది. మనము సువార్త చెప్పడానికి వెళ్దామంటేనే వెళ్ళలేకపోతున్నాము, ముందు చర్చికే టైంకి రాలేకపోతున్నాము, ఇంకా సువార్త మనం ఏం చేయగలము? దేవుడు సిలువలో ఏ విషయం మీద తప్పికొంచున్నాడో మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే యోహాను సువార్త 7:37. ఆ పండుగ మాదిన అంచదినము యేసు నిలిచి ఎవడైనాను దప్పికొనేట్లా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోమన్నాడు. ఎవరైనాను సరే దప్పికొనలా తన వద్దకి రమ్మని యేసు చెప్పినప్పుడు సిలువలో మన దేవుడికి నిజంగానే దప్పిక వేసిందంటారా? దప్పిక దేనికి వేసిందంటారు? అయితే మనకి ఇవి కొన్ని నేను చూపిస్తున్నాను, కానీ ఇంకా ఉంటాయి దప్పికల గురించి. అయితే మనం ఇంకొక దప్పిక తెలుసుకోవాలి. ఏదంటే పాతాళములోకి వెళ్ళినప్పుడు అక్కడ నిత్యము దప్పిక దాహం వేస్తూ ఉంటుంది. అది లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి అదే అక్కడ ఒకటి స్టోరీ ఏంటంటే ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎప్పుడు ఊదారంగు బట్టలతో నార వస్త్రములతో తను ఎప్పుడు ప్రతి దినము బహు సుఖంగా ఉంటాడనమాట. అలాగే లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. అతనికి ఒళ్ళంతా పుండ్లతో ఒళ్ళంతా కురుపులతో నిండి ఉంటాడు. కానీ ఆ ధనవంతుడి ఇంటి ముందు ఆయన పడుకొని ఉంటాడు. అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే ఆ బల్ల మీద పడిపోయిన రొట్టెలు, ఆ రొట్టె ముక్కలు లాజర్కి వేస్తూ ఉంటారు అనమాట. వేసి తిన్న తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుందంటే లాజరు చనిపోతాడు. చనిపోయినప్పుడు అతన్ని దేవదూతలు తీసుకెళ్ళిపోతారనమాట తన దగ్గరికి. అయితే అదే టైంలో ధనవంతుడు కూడా చనిపోతాడు. ధనవంతుడిని పాత పెడతారు. అయితే అప్పుడు పాత పెట్టినప్పుడు ధనవంతుడు ఏమవుతాడంటే పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. లాజరు ఏమవుతాడంటే అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటాడనమాట. అంటే దేవదూతలు తీసుకెళ్ళి అబ్రహాము రొమ్ముకు ఆనుకొని అతను జీవిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే ధనవంతుడు పాతాళంలో పడిపోయి ఉంటాడో అప్పుడు దూరంగా ఉన్న అబ్రహాం చూసి నా ఎందుకు కనికరం ఉంచి లాజరు ఉంటుంది కదా, వేలు మున, ఆ మొల వాటర్లో ముంచితే మనకెంత డ్రాప్ వస్తుంది. ఆ డ్రాప్ని ఈమంటాడు. ఎందుకని? ఆ దాహం వేస్తుంటుంది దానికి. ఆ డ్రాప్ ఈమని అడిగినప్పుడు అది దాంతో తన నాలుకను చల్లార్చుకుంటానంటాడు. అంటే ఆ వేలు మూన దింపి తీసినప్పుడు ఆ డ్రాప్ ఇంతే ఉంటుంది. ఆ డ్రాప్ ఆయన ముంచిలో లేకపోతే మనకి నోటి వరకు ఆ డ్రాప్ రాదు. ఆయన గ్లాస్ ఇవ్వమనలేదు, బాటిల్ ఇవ్వమనలేదు, కానీ ఒక డ్రాప్ మాత్రమే, వేలు మూనకు అంటుకున్న డ్రాప్ మాత్రమే అడుగుతున్నాడు అనమాట. అయితే అప్పుడు అబ్రహాం అంటాడు, అగ్నిశాలలో అదే నీవు బతికున్నప్పుడు నువ్వు చాలా సుఖంగా బతికావు, కానీ లాజరు తను ఈయన స్థితిలో ఉన్నాడు కదా అన్నప్పుడు నువ్వు గత జీవితాన్ని గుర్తు చేసుకోమని అబ్రహాం చెప్తారనమాట. చెప్పినప్పుడు మనం దాహంతో కూడిన జీవితం నుంచి మనం ఏం చేస్తాము?
లగ్జరీ లైఫ్కి అనుభవిస్తున్నాం. ఫ్యాన్ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేం, ఏసీ లేకపోతే ఉండలేం, కారు లేకపోతే ఉండలేం. ఏది ఒక్క నిమిషం ఏది మనం బాగా సుఖానికి అలపడుతున్నామో ఆ సుఖమైన జీవితం వల్ల మనకేమి దొరుకుతుంది? పాతాళంలో నిరంతరం యుగ యుగాలు అగ్నిలో కాలుతూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం దాహం కలిగి దేవుని తట్టు రక్షణ కోసం ఎదురు చూస్తుంటామో మనం పరలోకంలో ఉంటామన్నమాట. అయితే ఇది ఒక రకమైన దాహము. అయితే చివరిగా నేను ప్రకటన గ్రంథము 21:6 చెప్పేసి ముగించేస్తాను. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనది, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమనై ఉన్నవాడను. దప్పికొనవానికి జీవజలము, బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తున్నాను. ఏమన్నాడు దేవుడు? జీవజలమును ఉచితంగా ఇస్తున్నాడంట. మనం రక్షణ తీసుకునేటప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చి రక్షణ తీసుకున్నామా? ఉచితంగా ఇస్తున్నారు. అలా ఉచితంగా వచ్చిన వాటికి మనం ఏమి విలువ ఇవ్వము. ఏదైనా మనం కాస్ట్లీ పెట్టి ఏమైనా వస్తువు కొనుక్కున్నామంటే అది బీరువాలోనో భద్రంగా చూస్తాం. కానీ దేవుడు మనకి ఈ అవకాశం ఎవరికి ఇవ్వాల? మనకు మాత్రం ఇచ్చాడు ఉచితమైన రక్షణ. ఆ రక్షణ దినాన్ని మనము ఆ దాహం అనే రక్షణ, దేవుడు శిలువ మీద ఎందుకు దాహంగా ఉన్నారంటే ఆకలి, ఒంట్లో డిహైడ్రేషన్ అయ్యి వాటర్ అడగలేదు. తను రక్షణ సర్వమానవాళి కోసము, తన రక్షణ కోసము ఆయన తప్పికొనుచున్నాడు అనమాట. శిలువలో మనకి దేవుడు లేఖనాలు నెరవేరటం కొరకు తను తప్పికొన్నారు. లేఖనాలు నెరవేరాలి అంటే ఆయన తప్పికొనాల్సిందే. అంత హీన స్థితిలో, అంత భయంకర స్థితిలో కూడా నేను లేఖనాలని మర్చిపోలేదు. లేఖనాల ప్రకారం నేను తప్పికొనాలనే చెప్పారు. అంటే లేఖనాలని ఆయన ఎంత గౌరవించారు. అలాగే మన బైబిల్ని కూడా మనం వారి పద్ధతుల్ని మనం గౌరవించాలి. సిలువలో వేలాడినప్పుడే, ఆయన ఎత్తబడినప్పుడే మనకి రక్షణ కలుగుతుంది. అయితే నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు మనం సిలువలో యేసుక్రీస్తు తప్పికొన్నారనమాట. దేనికోసం తప్పికొన్నారు? రక్షణ కోసం. మానవాళి సమస్త రక్షణ కోసం ఆయన తప్పికొన్నారు. మనంగా రక్షించమని ప్రతి ఒక్కరూ నశించిపోవచ్చున్న వారి కోసము మనం కూడా తప్పికొని ప్రార్థన చేయాలని మీ అందరినీ ఆశిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును కాక. అవును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, అదేవిధంగా పాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య నిమిత్తం 6వ మాటగా, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి ధ్యానం చేద్దాం. తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ఈరోజు కల్వరి సిలువలో మా కొరకు మీరు ప్రాణాలను పెట్టారు నాయన. మా పాప క్షమాపణను నాయన, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి నాయన మీరు కల్వరి సిలువలో రక్తాన్ని చిందించి మా కొరకు సజీవ యాగంగా అర్పించుకున్నారు నాయన. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువా, మాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా, సహాయం చేయండి. వాక్యం ద్వారా మిమ్మల్ని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి కృపను సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఇది 6వ మాట. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ఇక్కడ ఇది 6వ మాటగా సమాప్తమైనది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైనది, అసలు ఆయన ఏం చేశాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ సమాప్తమైనది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడికి ఒక పని అప్పచెప్పాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ పనిని చేసి సమాప్తమైనది, ఆ పని
చక్కగా చేసి తండ్రికి చెప్తా ఉన్నాడు, సమాప్తము అయినది అని చెప్పేసి. అయితే ఈయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ప్రాణాన్ని చిందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈయన సమస్తమును కూడా ఒకే ఒక మాటతో కలుగజేసిన వాడు. మనం ఆదికాండంలో చూసినట్లయితే దేవుడు కలుగును గాక అనగానే కలిగింది. భూమి కలిగింది, ఆకాశం కలిగింది, సముద్రం కలిగింది, సకల చరాచరత్తు కూడా ఆయన మాట చేత ఆయన ప్రపంచాలను నిర్మించిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మనుష్యుడి కోసం, ఒక నరుడి కోసం ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని చిందించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఆయన మన కోసం ఎందుకు వచ్చాడు అనేది మనం ధ్యానం చేద్దాం. అయితే ఈయన ఎక్కడున్నాడు? ఆది యందు ఈయన ఎక్కడున్నాడు? ఆది యందు ఈయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆది యందు ఈయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చి మనతో పాటు ఉన్నాడు. అదేవిధంగా ఈయన ప్రపంచాన్ని ఆయన యొక్క మాట ద్వారా నిర్మించినటువంటి వ్యక్తి. ప్రపంచం కూడా ఈయన లేకుండా ఏమీ కలగలేదంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ప్రపంచం అంతా కూడా ఈయన ద్వారా నిర్మితమైంది, ఈయన లేకుండా ఏమీ కలగలేదన్నమాట. ఈయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి వ్యక్తి మన కోసం వచ్చాడు. బాప్తిస్మిచ్చు యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల అంటాడు. తండ్రి కూడా ఒక సందర్భంలో అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి అంటాడు. అటువంటి ఆయన దేవుడి కుడి పార్శ్వమున ఉన్నటువంటి ఆయన మన కోసం వచ్చాడనమాట. మన కోసం వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండి మన కోసం ఈరోజు కల్వరి సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. అయితే ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది 2 విషయాలు మనం చూద్దాం. అయితే ఒకసారి పస్కా పండుగ జరుగుతూ ఉంటుంది. మామూలుగా జనరల్గా యెరూషలేంలో పస్కా పండుగ జరుగుతూ ఉంటుంది. ఈ తల్లి అయిన మరియా, తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి వాళ్ళు ఆనవాయితీగా యెరూషలేంకి వెళ్ళి ఈ పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు పస్కా పండుగ ఆచరించడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు పస్కా చూసుకుని తిరిగి వస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేంలోనే ఉండిపోతాడు. ఉండిపోయి ఆయన వస్తున్నాడని చెప్పి తల్లిదండ్రులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు రావట్లేదని గమనించి మళ్ళీ తిరిగి వస్తారు. వచ్చేసరికి ఆయన యెరూషలేంలో దేవాలయంలో ఉండి వాళ్ళు అడిగే ప్రశ్నలకి అక్కడ ఈయన సమాధానాలు చెప్తా, దేవుని మాటలు చెప్తా ఉంటే ఈ తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆయన తల్లి వచ్చి అంటది, అడుగుతుంది, నాయనా కుమారుడా నీవు ఎందుకు రాలేదు, మేము నీకోసం దేవులాడుతున్నాం కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన అంటాడు, మీరు నన్ను ఎలా వెతుకుచున్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అని అంటాడు అనమాట. అంటే ఆయన 12 సంవత్సరాలు బాల్యం నుండే కూడా దేవుని పని మీద దేవుని పని చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇంకొక మాట చూసినట్లయితే ఆయనకి తండ్రి చిత్తం జరిగించటం, తండ్రి చెప్పినటువంటి పనిని చేయటమే కూడా ఆయనకి ఆహారమై ఉన్నదని చెప్పి అంటాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించటమే నా యొక్క ఆహారం అని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన మన కోసం చనిపోవాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మన కోసం చనిపోవటానికే దేవుడు పంపించాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో ఏం జరుగుతుందంటే, సంఖ్యాకాండంలో ఈ ఐగుప్తు ప్రజలు అరణ్యంలో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు మోషే మీద సణుగుతారు. అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా కూడా
వీళ్ళంతా ఈ ప్రజలు సణుగుతారు. ఎందుకంటే మాకు ఆహారం లేదు, మమ్మల్ని ఇక్కడ ఐగుప్తులో నుండి తీసుకొచ్చావు, నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అని చెప్పేసి దేవునికి విరోధంగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మోషేకి విరోధంగా, దేవునికి విరోధంగా మోషే మీద మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సర్పాలను పంపిస్తాడు. తాపకరమైనటువంటి సర్పాన్ని దేవుడు పంపించినప్పుడు ఆ పాములు కరిచినప్పుడు ఆ ఇశ్రాయేలీలు చనిపోతూ ఉంటారు. అయితే అప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్తాడంటే, మోషే నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఒక శిలువ మీద వేలాడదీసినప్పుడు ఎవరైతే ఆ సర్పం కరుస్తుందో ఆ సర్పం కరిచినటువంటి వ్యక్తి వచ్చి అదే విధంగా ఆ సర్పాన్ని చూసినప్పుడు వాడు నశింపక జీవాన్ని బ్రతుకుతాడు అని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ మనుష్య కుమారుడు కూడా అరణ్యంలో మోషే సర్పంను ఎలాగో ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి మనం కూడా నిత్య జీవం పొందాలంటే మన కొరకు దేవుడు సిలువలో ఎత్తబడాలన్నమాట. అక్కడ మోషే చేసినటువంటి ఇత్తడి సర్పాన్ని చూసి ఆ ఇశ్రాయేలు ఏ విధంగా అయితే మరణాన్ని నుంచి తప్పించుకున్నారో, ప్రమాదకరమైనటువంటి పాము కరిచినప్పుడు ఎలా అయితే చావకుండా జీవంలోకి వచ్చారో, మనం కూడా అలాగే విశ్వసించినటువంటి ప్రతి ఒక్కడు కూడా నశింపక నిత్య జీవం పొందేలాగా మన కోసం ఆయన ఎత్తబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఇంకొక 2 విషయాలు మనం చూద్దాం. ఎందుకు వచ్చాడంటే ఇక్కడ మనం ఆదికాండంలో చూస్తాము ఒక మాట. ఈ 6వ మాటకి కొంచెం ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు దేవుడు స్టార్టింగ్లో 1వ రోజు పగలు వెలుగుని, 2వ రోజు భూమి ఆకాశాలని అలా సృష్టించుకుంటా వచ్చాడు. 6వ రోజు వచ్చేసరికి 6వ రోజు మనుష్యుణ్ణి తయారు చేశాడు, మనుష్యుణ్ణి సృష్టించాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పేసి మనల్ని తయారు చేసింది దేవుడు. 6వ దినాన్ని తయారు చేశాడు. 6వ దినాన్ని తయారు చేసి సమస్తము మీద మనకి అధికారం ఇచ్చాడు. భూజంతువుల్లో కానీ, పాకే ప్రతి ప్రాణి మీద కానీ, సముద్రంలో ఉండేటటువంటి ప్రతి దాని మీద కూడా మనకి అధికారం ఇచ్చి మీరు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పి దేవుడు చెప్తే మనం ఆయన యొక్క ఆజ్ఞల్ని ప్రక్కన పెట్టి ఆజ్ఞ అతిక్రమించి మనం పాపం చేసాం. పాపం చేయటం వల్ల ఈ అధికారం అంతా కూడా లోకాధికారికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఎందుకోసం వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ భూలోకానికి వచ్చాడు. అదేవిధంగా మనుష్య కుమారుడిగా మన కోసం పుట్టి ఆయన మన చేత పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ మనకు పరిచారం చేయుటకు వచ్చాడు. అదేవిధంగా మనకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి మన కోసం వచ్చాడనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ రోజు ఆదాము పాపం చేసి ఉన్నటువంటి అధికారాన్ని అంతటినీ కూడా అపవాదికి ఇచ్చేసాడు. అయితే అపవాది ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు, నరహత్య చేయటానికి వస్తాడు. అయితే మన యొక్క ప్రభువు మాత్రం మనకు జీవాన్ని ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు అన్నమాట. అదేవిధంగా మనం పాపం చేశాం కాబట్టి మనల్ని పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా మనం చేసినటువంటి పాపం ఆజ్ఞ అతిక్రమించాం కాబట్టి అది పాపం. ఆ పాపాన్ని తీసివేయటానికి దేవుడు మన దగ్గరికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు, కానీ మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ ప్రభువు వచ్చి మన కోసం ఈ విధంగా చేసే క్రమంలో ఆయనకి కూడా కొన్ని శోధనలు వచ్చినాయి, కొన్ని
ఇబ్బందులు పడ్డాడు. అయితే ఒకసారి మనం చూసినట్లయితే ఒక నోటి మాటతోటి ఈయన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు అక్కడ తాను అప్పగింపబడే రాత్రి సైనికులు, ప్రధాన యాజకులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని నీవేనా అని చెప్పి, నజరేయుడైన యేసు నీవేనా అని చెప్పి అడుగుతారు. ఆయన తీసుకెళ్ళటానికి వస్తారనమాట ఈరోజు సిలువ వేయటానికి. అయితే తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు వాళ్ళు సైనికులు అడుగుతారు, నీవేనా నజరేయుడైన యేసు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు నేనే అంటాడు. నేనే అన్నప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి శక్తికి వాళ్ళందరూ పడిపోతారనమాట. అట్లాంటి వ్యక్తి ఒక మాటతోటి మనల్ని కాపాడవచ్చు, లేదా మనలో ఉన్నటువంటి పాపాలని తీసివేయవచ్చు. కానీ ఆయన ఎందుకు ఆ విధంగా చేయలేదు అంటే, ఆయనది ఒకటి మన దగ్గర ఉంది, అందుకోసం ఆయన ఆ విధంగా చేయలా. మాటతోటి చేయకుండా తాను మన కోసం వచ్చాడు. అదేంటంటే చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. అంటే మనలో జీవం ఉందంటే అది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఆ రోజు దేవుడు నేల మట్టితోటి మనుష్యుని తయారు చేసి ఆయన యొక్క నాసికా రంధ్రంలో ఊపిరి ఊదాడు, జీవాత్మ ఊదాడు. కాబట్టి మనం జీవించి ఉన్నాం. ఇప్పుడు ఆయన యొక్క ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ అనేది నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. శరీరం నశించిపోవచ్చు, కానీ ఆత్మ నశించటం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ ఆత్మను రక్షించడానికి దేవుడు వచ్చాడు. తర్వాత ఇక్కడ ఒక మాటతోటి దేవుడు చేయగలడు. అయితే ఇక్కడ వీళ్ళు సైనికులు వచ్చేసి అడిగినప్పుడు, నజరేయుడైన యేసు ఎవరు అని అడిగినప్పుడు నేనే అన్నప్పుడు ఆ సైనికులంతా కూడా అక్కడ పడిపోతారు. అప్పుడు పేతురు ఏం చేస్తాడంటే ఆ కత్తి తీసుకుని ఆ ప్రధాన యాజకుడి దగ్గర ఉన్న సైనికుడి చెవి నరికేస్తాడు. చెవి నరికితే అప్పుడు ప్రభు అంటాడు, తండ్రి నాకు ఒక పని అప్పగించాడు. పేతురు, తండ్రి నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని నువ్వు చేయకుండా అడ్డగిస్తున్నావు. తండ్రి నాకు అప్పచెప్పిన పనిని నన్ను చేయనియ్యి అని చెప్పేసి పేతురుతో అంటాడు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని చెప్పి పేతురుతో అంటాడు. ఆ తర్వాత ప్రభువు కూడా కొంత ఒత్తిడికి లోనయ్యి ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెలోనిది నా యొద్ద నుండి తీసివేయము అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. అయినా నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే నా యందు జరిగించు అని చెప్పేసి ప్రార్థన చేసి మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెడతాడు. అయితే ఈయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, నిజంగా ఒక గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఈయన ఒక మాట చేత సమస్త సృష్టిని సృష్టించిన వాడిని ఈ సైనికులు కానీ ప్రధాన యాజకులు కానీ ఏమీ చేయలేరు. అయితే ఆయన తానంతట తానే అప్పగించుకున్నాడు, మరణానికి తానంతట తానే అప్పగించుకున్నాడు. ఈయనకి ఒక అధికారం ఉంది. తానంతట తానే మరణాన్ని అప్పగించుకుంటాడు, మరలా ప్రాణాన్ని తీసుకునే అధికారము తండ్రి ఇచ్చాడనమాట. ప్రాణం పెట్టగలడు, అదేవిధంగా ప్రాణాన్ని తీసుకునే అధికారం కూడా తండ్రి కుమారుడికి ఇచ్చాడు. అయితే ఈయన మనము ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన సిలువలో బలియాగం చేసుకుని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయనంతటా ఆయనే అప్పగించుకున్నాడు, కానీ ఆయన్ని వాళ్ళు పట్టుకోలేరు అన్నమాట. తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారం జరిగించడానికి యేసుక్రీస్తు మనల్ని ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టకాలంలో నుంచి విడిపించడానికి కూడా ఆయన ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. అదేవిధంగా దేవుడు ఏం చేశాడంటే మనం చేసినటువంటి పాపాలని మన మీద మోపకుండా క్రీస్తు మీద మోపి ఆయన్ని సమాధాన పడమని చెప్పేసి మనం ఆయనతో సమాధాన పడమని మన యొక్క పాపంలోనే ఆయన మీద మోపాడు అనమాట. అదేవిధంగా క్రీస్తు కూడా మనల్ని
ఏం చేశాడంటే మనల్ని చక్కగా మంచి పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ఆయనే తానే బలిగాను అర్పణంగాను అర్పించుకున్నాడు. తర్వాత అంతకుముందు ఎవరైనా పాత నిబంధనలో పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు అంటే మేకల యొక్కయో గొర్రెల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తాన్ని తీసి ఆవు దూడ యొక్క బూడిద తీసుకుని వాళ్ళ మీద జల్లి ప్రోక్షించి నీ పాపాలు పోయినాయి అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనం చేసినటువంటి పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారే రక్తం చిందించి మన కోసం కల్వరి సిలువలో రక్తాన్ని కార్చి మన పాపాలని తాను శుద్ధీకరించాడు. అయితే వారు పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళంటే ఏదైతే ఆ జంతువుని కానీ బలిని ఇవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి శిబిరము వెలుపలే దాన్ని బలి ఇచ్చి దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి లోపలికి తీసుకొచ్చేసి బలి ఇచ్చేవాళ్ళు, ఆ రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. అయితే ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసము గవిని వెలుపలే బయటే మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. కావున యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. అదనమాట. అంటే మనం చేసినటువంటి పాపాల నిమిత్తము ఆయన మన కోసం మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన శ్రమ పొందాడు. అయితే ఇంకొక 2 చిన్న విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకం అంటే ఎవరంటే మనమే. ఆదికాండం 1 అధ్యాయంలో దేవుడు మనల్ని సృజించాడు. మన కోసం దేవుడు ఆయన స్వరూపమందు దేవుడు అనుకుంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని చెప్పేసి సృష్టించాడు. ఆయన పోలికలో సృష్టించాడు. అయితే చివరికి ఏమవుతుందంటే దేవుడు ఆయన పోలికలో మనల్ని సృష్టిస్తే ఇక్కడ మొట్టమొదట దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. అయితే చివరికి బలియాగానికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు దేవుడు, ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యము ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టాడు. మన కోసం మనుష్యుని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అదేవిధంగా ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేవాడు. ఆయన ఫస్ట్ మనల్ని ఆయన స్వరూపమందు 6వ రోజు సృష్టించాడు. ఈ 6వ మాట ఏం చెప్తున్నాడంటే ఆయన మన కోసం ప్రాణాలు అర్పించడానికి దేవుడిగా ఉండకుండా మనిషిలాగా సృష్టించుకొని మనిషిలాగా తగ్గించుకొని మన కోసం వచ్చి శిలువ మరణం పొందినంతగా ఆయన మరణాన్ని పొందాడనమాట. అయితే తర్వాత దేవుడు అప్పచెప్పినటువంటి పనిని ప్రభువు నెరవేర్చి తండ్రితోటి చెప్తా ఉన్నాడు. తండ్రి, ఇదిగో నీవు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను నెరవేర్చి ఈ భూలోకమందు నిన్ను మహిమపరచాను అని చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు అంటాడు,
దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటాడు, నువ్వు నేను అప్పచెప్పినటువంటి పనిని సంపూర్ణంగా నిర్వర్తించి నన్ను భూలోకమందు మహింపరచావు కాబట్టి దేవుడు కూడా పరలోకమందు ఉన్నటువంటి వారిలో కానీ, భూమి మీద ఉన్నటువంటి వారిలో కానీ, భూమి క్రింద ఉన్నటువంటి వారిలో కానీ, ఏదైనా కానీ ప్రతి మోకాలు కూడా యేసు నామమున వంగునట్లు, యేసు నామంలో ప్రతి మోకాలు వంగునట్లు, దేవుని నామాన్ని మహిమపరచునట్లుగా, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లుగా దేవుడు కుమారుణ్ణి అంతగా హెచ్చించాడనమాట. అయితే హెచ్చించి ప్రతి నామమునకు కూడా పై నామమును యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా వెళ్ళేటప్పుడు మనకు ఒక పని అప్పచెప్పి వెళ్ళాడు. అది ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి దేవుడు ఆయన నేల మట్టితో తయారు చేసి ఆయన జీవాత్మ ఊదాడు. ఆ ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆ ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన తన కుమారుని పంపి తన కుమారుని మరణమునకు అప్పగించి, యెషయా 53:10 అంటాడు, అతని నలుగుగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను. తండ్రి ఆ కుమారుణ్ణి నలుగుగొట్టడం ఆయనకి ఇష్టమైంది. ఏ విధంగా అంటే, కల్వరి సిలువలో ఆ వీపు మీద నాగలి చాళ్ళు దున్నినట్లుగా దున్నారు. కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు, గాయాలు, ఒళ్ళంతా గాయాలు, ఒంట్లో రక్తం చుక్క కూడా లేదు. ఆ విధంగా కుమారుణ్ణి నలగొట్టడం తండ్రికి ఇష్టమైందనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకి ఒక పని అప్పచెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను అని చెప్పేసి మనకు దేవుడు అప్పచెప్పాడు. కాబట్టి మన కోసం కల్వరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కోసం ఆయన అప్పచెప్పిన పనిని చేసేవారిలాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. సహోదరులు నరేంద్ర గారు, బ్రదర్ నరేంద్ర గారు, లూకాసు సువార్త మైక్ సౌండ్. ఈ 14 నిమిషాలు మనకి చాలా విలువైనవి. ఉదయకాలము నుంచి 10 గంటల నుంచి మీరందరూ కూడా ఇలా ఉన్నారు. అయితే ఎక్కువసేపు కూడా నేను అవకాశాన్ని తీసుకోను. చివరి మాటను మాట్లాడుకుందాం. మనము చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ మాటను మరలా ఒకసారి చదువుకుందాం దయచేసి. లూకాసు సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడ, మాతో మాట్లాడండి దేవా. ఈ మాటలోని అర్థము మేము అర్థం చేసుకోవడానికి దేవా నాయన మీరు కృప చూపించమని, మీ సన్నిధి మాకు తోడుగా పంపించమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగములలో చాలా సిలువ వార్తను గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. చాలామంది మీలో మొదటిసారి మాట్లాడినా చక్కగా మాట్లాడారు, ప్రభు నామ మహిమార్థంగా. అయితే ప్రతి మాటలో దేవుడు ఒక సత్యాన్ని తెలియపరిచాడు. ప్రతి మాటలో ఒక సత్యము తెలియపరిచాడు. నేను డెప్త్లోకి వెళితే సమయం సరిపోదు కాబట్టి చాలా సింపుల్గా మీకు నేను ఈ విషయాన్ని చెప్పి ముగించేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు, చివరి మాటలో తండ్రి అని సంబోధించాడు. మధ్యలో 4వ మాటలో ఒక మాట తండ్రితో కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే తండ్రి అనలేదు. అక్కడ ఏమన్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు?
అని మాట్లాడాడు. అయితే ఈ మాటలన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే సమయం సరిపోదు. కాబట్టి ఈ సమయంలో మొదటిగా తండ్రి ఎక్కడ ప్రారంభించాడు తండ్రితో మాట్లాడడం అంటే, సిలువలో ఎక్కిన తర్వాత క్షమాపణ దయచేయమని ప్రార్థన చేశాడు. అవునా? ఫస్ట్ మాట ఏమని మాట్లాడుకున్నాం మనము? అది క్షమాపణ గురించి ఆ మాట వ్రాయబడింది. ఆ క్షమాపణ ఎవరితో మాట్లాడుతున్నాడు తండ్రి? దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడంటే, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా. ఎందుకు అనంటే, వీరికి అంత జ్ఞానం లేదు కాబట్టి, వీరికి తెలియదు కాబట్టి, అయ్యా నేనైతే వీరిని క్షమించేశాను, మీరు కూడా క్షమించండి. ఎందుకు అనంటే, ఆయనకు ఒక పేరుంది. ఎవరికి? సైన్యములకు